గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ప్రధానంగా ప్రతి ఒక్క జీవికి కూడా, అంటే పిల్లలకే కానివ్వండి, పెద్దవాళ్ళకే కానివ్వండి, ఒక జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా కొన్ని విషయాలపైన, కొన్ని వస్తువులపైన ఎలా అయితే మనం మమకారాలు పెంచుకుంటామో అలా కొన్ని వాటిపైన ఖచ్చితంగా ఒక భక్తి అనేది ఉండాలి. ఆ భక్తి భావన, ఆ గౌరవం అని అంటూ ఉంటారు. అలా ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనని కని పెంచిన తల్లిదండ్రులు, మన గురువు, భగవంతుడు, వాటితో పాటు దేశం పైన కూడా భక్తి ఉండాలి అంటూ ఉంటారు. అసలు నిజమైన దేశభక్తి అంటే ఏంటి? నిజంగా మన దేశ పైన భక్తి మనం చూపించుకోవాలి అని అంటే ఏ రకంగా చూపించుకోవచ్చు? అసలు మనం నిజంగా ఆ భక్తి చూపించడమే కాదు, వాటన్నిటిని, విలువలన్నింటినీ కాపాడుకుంటూ వెళ్ళాలి. ఒకప్పటి కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఒక నేర్చుకునే దశ నుంచి ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారంగా తల్లిదండ్రులని, గురువుని, భగవంతుణ్ణి, దేశాన్ని కూడా ప్రేమించమని, దేశమాత భరతమాత అమ్మని కూడా ప్రేమించమని చెప్పి, భరతమాతను కూడా ప్రేమించమని, ఆ భక్తిని చూపించమని చెప్పేవారు. ఆ పాఠాల్లోనే ముందు అది అయిపోయిన తర్వాతే ఆ ప్రేయర్, నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే అవన్నీ ఉన్నాయా అంటే ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న ఆ విలువ అనేది తెలియట్లేదేమో అనిపిస్తుంది. మీరేమంటారమ్మా? దేశభక్తి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా భారతదేశం యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అవునమ్మా. ఏమిటి భారతదేశ విశిష్టత అంటే, వేద శాఖలు పెరిగనిచ్చట, ఆది కావ్యములరెనిచ్చట, బాదరాయణ పరమురుషులకు పాదు సుమ్మిది తమ్ముడా, సిరులు పొంగిన జీవగడ్డై పాలువారిన భాగ్యమయ్యేన్, వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా అంటూ అది వరకు చిన్నతనంలో స్కూళ్ళలో తప్పకుండా దేశభక్తి గీతాలను పిల్లలకి నేర్పించేవాళ్ళు. అవునమ్మా. దీని అర్థం కూడా చెప్పమన్నారా? చెప్పండి. మరి వేదాలన్నీ ఒక కుప్పగా పడేసి పెట్టినప్పుడు ఈ వ్యాస మహర్షులు వారు వెళ్ళి దాన్నంతా విస్తరింపజేశారు. దాన్ని, ఆ వేదాలన్నిటిని విభజించి అందరికీ తేలిగ్గా దాన్ని కొంత అభ్యాసం చేసేటందుకు వీలుగా ఆయన దాన్ని విస్తరింపజేశారు. అంటే అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా చేసి. అది వేదాలు అంత తొందరగా అందరికీ అనుకూలంగా ఉండవు, కానీ దానికి సంబంధించిన వాళ్ళకి వాటిని వాళ్ళు చదువుకుని ఇంకా విస్తరింపజేసేందుకు అనుకూలంగా ఉండేటట్టుగా వాటిని అన్నింటిని విభజించిన వాడు వ్యాస మహర్షి. ఆది కావ్యములరెనిచ్చట, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలన్నీ ఈ దేశంలో పుట్టినాయి. అవును. బాదరాయణ పరమురుషులకు పాదు సుమ్మిది తమ్ముడా. బాదరాయణుడు అంటే వ్యాస మహర్షుల వారు. ఆయనతో పాటు ఆయన లాంటి ఎంతో మహనీయులైనటువంటి మహర్షుల తప ఫలంగా భారతదేశానికి ఎంతో శక్తిని పొందుకున్నది. ఈ భారతదేశం ఇంకా ఎట్లా ఉండేది అంటే, సిరుళ్ళు పొంగిన జీవగడ్డై పాలువారిన భాగ్య సీమై, సిరులతో లక్ష్మీ ప్రసన్నంగా, అంత సిరులతో భారతదేశం దరిద్ర దేశం అన్నది ఎవరనేది చాలా తప్పుగా చెప్పడం కూడా జరుగుతుంది. చెప్పాలి కూడా అంటారు, భారతదేశం దరిద్ర దేశం అని. ఆ మధ్యన కొన్ని ఏదో ప్రసంగాల్లో అట్లా వచ్చిందిలే అనుకో. సిరులు పొంగిన జీవగడ్డై పాలువారిన భాగ్యసీమై, పాలు నదుల్లాగా, కాలువల్లాగా ప్రవహించేవిట, అంటే గో సంపద అంత ఇదిగా ఉండేదని. భక్తి పాడర తమ్ముడా అని మాకు చిన్నప్పుడు నేర్పించేవాడు. అట్లాగే ఇంకొక భక్తి గీతం కూడా, నమో హిందూ మాతా సుజాత, నమో జగన్మాత, అమోఘ దివ్య జ్ఞాన సమేత అఖండ
వర భరత ఖండ మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్ మాత గోల్కొండని రత్నకోశమట కోహినూరు నీ జడలో పువ్వట తాజ్మహల్ నీ దివ్య భవనమట ఆహా నీ భాగ్యమే మాత నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత. ఇవి చిన్నప్పుడు స్కూళ్ళల్లో మాకందరికీ నేర్పించేవాడు. ఇది అప్పట్లో పాడేవారు మీ అప్పుడు చిన్నప్పుడు? అది స్కూల్లో ఒక మన సిపాయి, మన దీంట్లో ఉండే సిపాయిని ఎవరని అంటారు, మన మిలిటరీలో ఉండే ఆయన సిపాయి మా ఊళ్ళో ఉన్నాడు. ఆయన వచ్చి ఒక మాట స్కూల్కి వచ్చి ఎవరన్నా ఏదన్నా పాట పాడమంటే ఇది నేను వాడే పాడితే దానికి వచ్చిన ఇంత వెండి మెడల్ కూడా ఇచ్చాడు ఆయన. ఓ చిన్నప్పటి నుంచి ప్రైజ్ల మీద ప్రైజ్లు. అట్లా అదిగాక ఇంకా భారతదేశాన్ని గురించిన పద్యం కూడా ఒకటి ఉన్నది. భారతదేశము వేదాల పట్టుకొమ్మ యజ్ఞయాగాది క్రతువుల కాట పట్టు పెక్కు అవతారముల కన్న పెద్ద తల్లి నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. భారతదేశానికి అంత విశిష్టమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది. భారతదేశానికి అర్థం ఏమిటంటే భా అంటే ఒక వెలుగని, వెలుగంటే జ్ఞానం, అవును, వెలుగని, రత అంటే దాన్ని నేర్చుకోవాలని, దాని గురించి సాధన చేయాలనుకునే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సాధన చేసేటటువంటి వాళ్ళందరూ భారతీయులు. కాబట్టి జ్ఞానాన్ని సాధన చేసి తెలుసుకోవాలని ఆరాటపడేవాళ్ళు భారతీయులు. భారత అనే దానికి అర్థం అది. అయితే భగవంతుని అవతారాలన్నీ ఇక్కడే వచ్చినాయి. భారతదేశం గొప్పతనం అంటే ఇందులో లేనివి ఎక్కడా లేవు అసలు. భారతదేశం అంటే భారతదేశమే. ఇక్కడ దశావతారాలన్నీ ఇక్కడ వచ్చినాయి. ఇందులో మహాపతివ్రతలకి నిలయం. భారతదేశంలో ఉన్న పతివ్రతలు ఎటువంటి వాళ్ళు అంటే గత జీవుడగు పతిన్ బ్రతికించుకున్నట్టి సావిత్రి భారత సతియగాదే తన సత్యమహిమచే దావాగ్ని చల్లార్చే చంద్రమతియు భరత సతియుగాదే కులసతీత్వమునకై గుండాన దూకిన సీత భారత ధరాజాతగాదే కెనిసి దుర్మద కిరాతుని బూదిగా వించిన దమయంతి భారత రమణికాదే సప్తసాగర పరివేష్టితోర్వితలము భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు భావ సంపదకిది మహాపంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయికాదే ఉపాధ్యాయికాదే. దేశాలన్నిటికీ, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ గురుస్థానంలో ఉంది భారతదేశం. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది, మహత్వం కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకపోతే వీర నారీమణులు, భారతదేశంలో వీర నారీమణులు ఉన్నారు. ఎవరంటే రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి. వాళ్ళు భారతదేశంలో ఉన్న ఇంకా చాలామంది ఉన్నారు. మన వాళ్ళ ఇద్దరు పేర్లు చెప్పుకుంటున్నావు కానీ మహావీర నారీమణులు చాలామంది ఉన్నారు భారతదేశంలో. తర్వాత వేదాంగాలను అభ్యాసం చేసినటువంటి గార్గి ఉభయ భారతి అనేవాళ్ళు. మండన మిశ్రుడనే చాలా గొప్ప పండితుడు. ఆయన భార్య ఉభయ భారతి. ఆ మండన మిశ్రుడికి ఒకసారి శంకరాచార్యులతో వాదోపవాదానికి ఏదో ఏర్పాటు జరిగినప్పుడు శంకరాచార్యుల దగ్గర ఎవరా నిలబడగలరు, ఆయన కొంచెం తక్కువ దీనిలోకి అయిపోతున్నది, ఆయన పరిస్థితి కొంచెం బలహీన పడుతోంది ఆయన ఆ చర్చలో. అప్పుడు ఈ ఉభయ భారతి, నేను ఆయనకి భార్యగా నాకు హక్కు ఉన్నది నేను వాదించటానికి అని ఆ శంకరాచార్యులతో వాదన చేసింది ఆవిడ ఉభయ భారతి గారు. అటువంటి గొప్ప వేదాంగాలను అభ్యసించినటువంటి
నారీమణులు ఉన్నారు కానీ అమ్మ వేదాలు మగవారు మాత్రమే చదవాలి అని ఇప్పుడు మనం అని వింటున్నాం. అనేవాళ్ళు అప్పట్లో. మరి వాళ్ళు మరి ఎప్పటి నాటి మాట ఇది. అవును. మరి ఆ రోజుల్లో ఈ మధ్యలో ఎందుకు ఆడవాళ్ళు చదువులేమనిపించేశారు. స్కూల్ కూడా లేకుండా ఆడపిల్లలకి చదువు ఎందుకు అనుకుంటున్నాను మానిపించేసి చేసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి. కానీ అప్పట్లో వేదాంగాలు చదివిన నారీమణులు భారతీమణులు ఎంతమందో ఉన్నారు. తర్వాత వచ్చేటప్పటికి భక్తుల విషయానికి వచ్చేటప్పటికి మరి రామావతారంలో శబరికి మించిన భక్తులు లేరు. అవును. ఈ తెలుగు ఇప్పుడు ఈ కలికాలంలోకి వచ్చేటప్పటికి మనం సక్కుబాయిని, జానాబాయి అని ఇంకా చాలామంది మహాభక్తులు ఆడవాళ్ళల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. వాళ్ళు ఇదంతా ఈ భారతదేశంలో ఉన్న పంట. అవును కదా. సరే, ఇంకా మహావీరుల సంగతికి వచ్చేటప్పటికి భారతదేశంలో ఉన్నవన్నీ చెప్పుకోవాల్సిందే కదా. మనం తెలుసుకోవాలి, ఎవరికి తెలియదు, తెలుసుకోవాలి. అది ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుల పారద్రోలించు స్వాతంత్ర్యమును గన్న సమరభూమి, పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచియు ప్రతిభ చూపిన భరత భూమి, ప్రతిభ చూపినట్టి భరత భూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననమంది, భరతమాత ధర్మభాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీరే భక్తులారా అంటూ సత్యసాయిబాబా గారు ఈ భారతదేశాన్ని గురించి ఈ పద్యాలన్నీ ఆయన రాసిన పద్యాలే అవి. ఓహో, భారతదేశాన్ని గురించి ఆయన చాలా గొప్పగా చెప్తారు. ఇక భారతదేశాన్ని ప్రేమించండి చాలా ఇదిగా చెప్తారు, ఇంకా నేను చెప్పలేను. అంత అభిమానించమని అందరినీ భారత వీరులుగా భారతదేశంలో పుట్టినందుకు మనం అంత అదృష్టవంతులు అన్నంత భావనతో మీరు ఉండాలని చెప్పి చాలా ఇదిగా చెప్తారు. అందుకని ఆయన రాసిన పద్యాలని నేను తీసుకున్నా అంటూ బాబాగారు చెప్పేవాళ్ళు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ భారతదేశం కనుకనే ఈ దేశాన్ని కొల్లగొట్టాలని మొదటి నుంచి ఎంతమందో ఇలా దేశం మీద పడిపోయి అనేక రకాల అల్లకల్లోలాలు చేసి మన మందిరాలన్నీ పాడు చేసి పగల విరగొట్టి నానా దుర్మార్గాలన్నీ చేశారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం అనే పేరుతోటి ఇక్కడికి చేరి మెల్లిగా ఆక్రమించేసుకున్నారు భారతదేశాన్ని. అప్పటి నుంచి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో చాలా బాధలు పడ్డారు. సరే, చివరికి వీళ్ళందరూనూ వాళ్ళలో దేశభక్తి ఉన్నది చూశారు. సరే, ఇంకా కాదని తిరగబడ్డారు. ఇక తిరగబడి వాళ్ళందరూనూ ఉద్యమాల కోసం బయలుదేరారు. ఉద్యమాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎట్లా సంసారాల్ని, తల్లిదండ్రుల్ని, సంసారాల్ని విడిచిపెట్టి ఆ ఉద్యమాల్లో చేరేవాళ్ళు. ఇవి భారతీయ ప్రజల యొక్క బాధ. అది ఉద్యమాల్లో చేరేవాళ్ళు. సరే, మగవాళ్ళందరూ వందే మాతరం, భారతమాతకి జై అనుకుంటూ జెండాలు పట్టుకుని వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళు కూడా వెళ్ళారు. ఆడవాళ్ళు కూడా రేపల్లె ఆ ప్రాంతాల్లో మా నాయనమ్మ వెళ్ళింది చిన్నప్పుడు, మా చిన్నతనంలో. మా నాయనమ్మ కూడా అక్కడికి వెళ్ళి వందే మాతరం అంటూ ఆ ఉద్యమంలో ఊరేగింపు అన్నమాట పాల్గొన్నది మా నాన్నగారు చెప్పేవారు. వీళ్ళు వందే మాతరం అంటూ భారతమాతకి జై అనుకుంటూ ఉద్రేకంగా వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే చుట్టుపక్కలంతా దిక్కులన్నీ పెక్కటిల్లేటట్టుగా దేశభక్తి గేయాలు, ఘంటసాల గారి పాటలు ఉన్నాయి. స్వాతంత్ర్యమి మా జన్మ హక్కని చాటండి, నిరంకుశంబగు శక్తులెదిరిన నిర్భయముగా నిదిరించండి. స్వాతంత్ర్యమి మా జన్మ హక్కని చాటండి, నిరంకుశంబగు శక్తులెదిరిన నిర్భయముగా నిదిరించండి.
పరుల దాస్యమున బాధలు పడుతూ బ్రతికిన చచ్చిన భేదమే లేదు, స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి. కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర సమరం జరపండి. కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర సమరం నెరపండి. ఎంతకాలమిటు సహించి ఉన్న దోపిడి మూకకు దయలేదన్న, స్వాతంత్ర్యమి మా జన్మ హక్కని చాటండి అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్లుగా ఈ మైకుల్లో ఈ పాటలు వాళ్ళు పాడుతుంటే వీళ్ళందరూ భారతమాతకి జై అంటూ భరతమాతకి వందనాలు చేసుకుంటూ వీళ్ళందరూ వెళుతూ ఉండేవాడు. అప్పటికే మా నాన్నగారు అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పరదేశం అయిపోయింది మన భారతదేశం. అవును అవును. అది మా నాన్నగారికి 27-30 వయసులో ఆ ప్రాంతాల్లో అనుకుంటాను. అప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయి హరికథ చెప్పి వాళ్ళని ఉద్రేకపరిచే విధంగా హరికథలు చెప్తూ ఉండేవారు. ఉండేవారట. ఇంకెప్పటికి మేము పుట్టామో లేదు. అంటే వీళ్ళు చూసారు నాన్నగారు వాళ్ళంతా, వీళ్ళ ఆమె చెప్పిన నినాదాలన్నీ వినటము చూడటము అంతా ఆ కాలంలో జరిగిందంటారా? మా నాన్నగారు హరికథ రూపంలో ప్రజల్లో ఒక రకమైన ఉద్రేకాన్ని తీసుకురావాలి అని చెప్పే దీంతో అవి చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత ఈ ఉద్యమం చేస్తున్న వీళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లి జైళ్ళలో పెట్టారు కదా, అందులో మా నాన్నగారు కూడా ఉన్నారు. మా నాన్నగారు స్వాతంత్ర్య సమరయోధులుగా, ఫ్రీడమ్ ఫైటర్స్, దానికోసం అందులో మా నాన్నగారు కూడా ఉన్నారు. అప్పటికి ఇంట్లో మా అమ్మ గర్భిణి అయినా సరే అలాంటి వీళ్ళని వదిలిపెట్టేసి దేశభక్తి ముందర దేశమే మనకు కావాలి, దేశమాతని విడుదల చెయ్యాలి, ఇదే భావన వాళ్ళతోటి సరే అందరూ జైలుకి వెళ్ళారు. జైల్లోకి వెళ్ళి కూర్చొని అక్కడ ఎంతకాలం ఉన్నారంటమ్మా జైల్లో? ఎంతకాలం ఉన్నారట? అదేదో కొన్ని నెలల సమయం, నాకు అది బాగా తెలియదు. మొత్తం మీద కానీ వీళ్ళందరినీ చాలా బాధలు పెట్టేవాడు, వాళ్ళందరూ పెట్టేవారట. ఆ జైల్లో కూర్చుని మా నాన్నగారు దేశభక్తి గీతాలు రాశారు, రామాయణం కూడా రాశారట అప్పట్లో. ఆ జైల్లో ఉండగానే మీకు అబ్బాయి పుట్టాడని ఇంటి నుంచి వార్త కూడా వచ్చింది మా నాన్నగారికి. అట్లా సంసారాన్ని వదిలిపెట్టి వాళ్ళందరూ దేశం కోసం జైల్లోకి వెళ్ళి నిజంగానే దేశభక్తి గీతం ఒకటి మా నాన్నగారు రాశారు. పాడండి. భారత జననీ పావని కేవలానంద రూపిణి నరా కిన్నెర వీణ గాన విలాసిని పావని. భారత జననీ పావని దివ్య త్రివర్ణ పతాక శోభిని దేవముని విభవ భవ్య యశస్విని క్రవ్యాదిమత వినాశిని గంగాది నది సదావాహిని పావని. భారత జననీ పావని. హిందూ బౌద్ధ సిఖ్ పారసీక క్రైస్తవ ముఖ్యాశ్రయ హిందూ గృహిణి కానన పర్వత శైల విహారిణి కలమాది సకల సస్య జీవని పావని. భారత జననీ పావని. అప్పట్లో మహాశయులు తిలక్ మహాశయ, గాంధీ, జవహర్, లలితాపాస్య స్వరూపిణి. తిలక్ మహాశయ, గాంధీ, జవహర్, లలితోపాస్య స్వరూపిణి. అలగు మహాత్మ సువాసిని విలసన్ మధుసూదన దాసావని పావని. భారత జననీ పావని. భారత జననీ పావని. పావని అంటే ఇప్పుడైతే మా ముందున్న మీరే. పావని అంటే అర్థం ఏంటి? అంటే ఏదైనా అమ్మవారి పేరు ఉందా? పావని అంటే హనుమంతుడి పేరున్నది ఒక రకంగా. ఎందుకంటే ఎందుకు పెట్టారంటే నాకు ఏదో మా అమ్మగారికి 2-3 సంతానం పోవటంతో ఆవిడ ప్రసన్నాంజనేయ స్వామి ప్రదక్షిణాలు అవి చేసింది. మా నాన్నగారు జైల్లో ఉండి రామాయణం అది రాయటం, అది నా సమయంలో వాడు పుట్టడం, అందుకనే ఆయనకి ప్రసన్నాంజనేయులు అని పేరు పెట్టారు.
ఆహాహాహా. రెండో దాన్ని నాకు కూడా పావని అంటే హనుమంతుడి పేరు ఒకటి ఉంది, పవిత్రమైన అనే అర్థం ఉన్నది. ఆహాహాహాహా. ఓకే. అది మొత్తం అంటే అక్కడ భగవంతుణ్ణి తలిచినట్టు తెలియకుండానే మీ పేరు కూడా వచ్చేసింది. కానీ అద్భుతంగా ఉందమ్మా పాట. నిజంగా ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు కదమ్మా. అంటే మన పేరెంట్స్ పాటలు రాయటము, అది కూడా అట్లాంటి సిచ్యువేషన్లలో మళ్ళీ అది మీరు పాడడము. మా నాన్నగారు ఆశువుగా చెప్పేవారు. ఆశువుగా అంటే రాసుకోకుండా ఏమీ లేకుండా అప్పటికప్పుడు. అంటే అలవోకగా. కాశీలో 56లో 1956లో కాశీలో సంస్కృత కళాశాలలో ఆశువుగా హరికథ చెప్పిన దాదిపట్ల నారాయణదాసు గారు ఆయన సంస్కృతంలో చెప్పేవారట. ఆయన తర్వాత ఫస్ట్ ఈ కాశీ కళాశాలలో మా నాన్నగారు చెప్పారు 56లో. 1956. ఓకే ఓకే. అట్లాగే హిందీలో షిరిడీలో చెప్పారట. హిందీలో కూడా చెప్పారు. హిందీ, తెలుగు, సంస్కృతం కూడా మంచి గొప్ప పండితులే. కాకపోతే చదువులు అప్పటి సర్టిఫికెట్లు ఇంకెందుకమ్మా, కానీ గురువుల దగ్గర నేర్చుకునే వాళ్ళు అంతే. అదే 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 అన్నమాట. ఇప్పుడు చదివిన చదువులు దేనికి ఉపయోగపడుతున్నాయమ్మా అసలు? అదే కదా అసలైన జ్ఞానము, అసలైన చదువు అని అంటే. అదే 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 సరే, పార్వతీ కళ్యాణం అని అవన్నీ మంచి హరికథలు అవి తనంతను రాసుకుని చెప్పేవారు. ఎంత ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ జైల్లో కూర్చొని దేశభక్తి గేయం రాయటం, రామాయణం రాయటం అనేది 25-30 ఏళ్ల వయసులో జరిగింది అది. ఆ తర్వాత వచ్చి అదే హరిభట్ట నారాయణదాసు గారి హరికథ అదంతా విన్న తర్వాత ఈయన కూడా దాన్ని నేర్చుకోవాలని ఒక ఉత్సాహం వచ్చేసి అక్కడి నుంచి ఆయన అనుసరిస్తూ హరికథలు నేర్చుకున్నారన్నమాట. నేర్చుకుని పార్వతీ కళ్యాణం అనే ఒక హరికథ చెప్తే, అంటే అప్పట్లో మైకులు లేవు, అవును, బ్రహ్మాండమైన వాయిస్ ఉండేది. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, మనం చెప్పుకున్నాం కదా గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు చేస్తే పెద్ద రోడ్డు అంతా పందిళ్ళు వేసేసేవాళ్ళు కదా. అటువంటి చోట్ల పెద్ద గొంతుతోటి ఆ హరికథ అది చెప్తే దానికంతా ఎవరో పెద్ద వీళ్ళని ఏమనాలి, వీళ్ళు గురుస్థానంలో ఉన్న స్వాముల వారు అందరూ వచ్చారట. వచ్చి నాయన నువ్వు ఇట్లా చెప్తున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు వారి దగ్గర నా ముందర ఉపదేశం తీసుకో, మంత్రం. ఎందుకంటే ఒక రక్ష కోసం, ఎందుకంటే ఇది మనం దిష్టి అనుకుంటాం కదా. కాబట్టి అలాంటిది రాకుండా నువ్వు ఉపదేశం తీసుకోమంటే తెనాల్లో గురువు గారి దగ్గరికి వెళ్ళి సప్తశతి అంటే ఉపదేశం తీసుకుని సప్తశతి పారాయణ చేస్తూ ఉండేవాళ్ళు. దసరాల్లో అదే మూలా నక్షత్రం దగ్గర నుంచి దసరాలు బట్టి అమ్మవారు పూజలు చేస్తూ ఉండేవారు. ఆయన ఎవరు రాసిన కథల్ని ఆయన చెప్పేవారు కాదు, ఆయన సొంతంగానే రాసేసి చెప్పేవాడు. ఎంత ప్రోగ్రామ్ ఇంకో గంటలో ఉందంటే ఇప్పటికి అది రాసుకుని అప్పుడు పోయి చెప్పేసేవారు. ముందర కూడా అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు అట్లా ఏమన్నా ఉండేది? లేదు, వాళ్ళు మా తాతగారు మన పౌరోహిత్యం చేస్తూ ఉండేవారు. అది అంతేగాని అది లేదు. అదంతా భగవంతుడి అనుగ్రహమే ఆ రకంగా. అట్లా వీళ్ళందరినీ జైల్లో పెట్టి, ఇప్పుడు ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళందరినీ జైల్లో పెట్టి వాళ్ళని నానా బాధలు పెడుతూ, వాళ్ళకి అప్పుడు వచ్చింది అల్యూమినియం సామానంతా. అప్పుడు అల్యూమినియంలో వండి పెడితే అదొకటి స్లో పాయిజన్ అది. అవును, దాన్ని వాడకూడదు. ఇప్పుడు అంటున్నారు కదా వాడకూడదని ఇప్పుడు అంటున్నారు, కానీ అన్నేళ్ల బట్టి ఇన్నేళ్ళు అయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తాం. అంతే. అంటే జరగరానివి జరిగిపోయిన తర్వాత అది అంతే కదా మరి. అప్పట్లో వాళ్ళకి అప్పుడు ఈ అల్యూమినియం సామాన్లతోటి వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసమే. స్లో పాయిజన్ అది. ఓకే ఓకే. ఆ రకంగా సరే బాధలు పడి వాళ్ళు ఉద్యమాలు చేశారనుకోండి. అయిపోయిన తర్వాతను అప్పుడు ఆ ఉద్యమాలు జరిగేటప్పుడే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ విదేశీ ఆ వస్త్రాలన్నింటినీ మనం వాడద్దు అని చెప్పి అన్నీ తీసుకెళ్ళి మంటల్లో వేసి కాల్చేసారట. బట్టలు వాళ్ళంతా బిజినెస్ ఇక్కడే కదా వాళ్ళు చేసేది, అన్ని వాళ్ళ వస్తువులు అమ్ముతారు. అవి వద్దు, అక్కడి నుంచి మన స్వదేశీ ఇవి మనం చేసుకోవాల్సిందని అప్పటి నుంచి రాట్నాలు పెట్టారు. రాట్నాలు ఒడికి బట్టలు చేసుకోవటం. అప్పట్లో అందరి ఇళ్లలో పెట్టుకున్నారమ్మా రాట్నాలు. మా ఇంట్లో కూడా ఉండేది. అంటే ఎవరింట్లో బట్టలు వాళ్ళే నేసుకునేవాళ్ళు.
నూరు తీసేవాళ్ళు. ఆహాహా. పత్తిది తీసుకుని దాన్ని అంతా బాగా నలకలు లేకుండా ఏకేసి దాన్ని అంటే ఏకులు అంటారు వాటిని, ఇంత వాటిని చేసి వాటి నుంచి దారాలు తీసేవాళ్ళు. అని సన్నటి దారాలు వస్తే సరే దాని నంబర్ని బట్టి వచ్చే దారం నంబర్ని బట్టి బట్టలు వేసి ముద్దుగా ఉన్న వాటితోనేమో దుప్పట్లు అట్లా ఓకే చేసేవాళ్ళు అంటారు. మా ఇంట్లో కూడా ఉండేవి మా రాట్నాలు, ఇంకా ఇట్లా చెప్పే పెద్ద రాట్నం ఒకటి, ఇట్లా పెట్టే రాట్నం ఒకటి, 2 రాట్నాలు ఉండేవి. ఇదిగా కొన్ని కుటుంబాల్లో అంటే పెద్ద అప్పట్లో ఉద్యోగాలు సంపాదనలు కూడా ఉండేవి కాదు కదా. ఇవన్నీ 2-3 ఈ రాట్నాలు పెట్టుకుని ఆయనతో ఉన్న మెంబర్స్ అని ఎవరో ఒకళ్ళు దాన్ని ఒడుకుతూనే దాని నుంచి కొంత ఆదాయం కూడా వచ్చేది. మరి అప్పుడు అదే బయట వస్త్రాలు వద్దు అన్నప్పుడు మరి ఎవే కట్టుకోవాలనుకున్నప్పుడు సరే వీళ్ళు పాపం అవి చేస్తూ దాని మీద కొంత ఆదాయంతో కూడా వాళ్ళు బతికారు. అవునవును. ఓకే అమ్మ, ఇప్పుడు అంటే అప్పట్లో అయితే ఇప్పుడు మీ నాన్నగారు వాళ్ళ కాలంలో స్వతంత్రం వచ్చిన సమయంలో అయితే మంచి స్వతంత్రం అయితే వాళ్ళు తీసుకొచ్చి పెట్టిరు, అన్ని ఇబ్బందులు పడి మనందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అప్పుడు వాళ్ళు పడ్డ ఆ ఇబ్బందులే కారణం. నిజంగా అంత కష్టపడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెడితే ఇప్పుడున్న తరం వాళ్ళు ఎంతవరకు దాన్ని నిలబెడుతున్నారంటారు? ఎవరు నిలబెడుతున్నారండి? అప్పుడు దోపిడి దొంగ దయరాదన్నా అని వాళ్ళు పడినట్టుగా ఇప్పుడు ఉన్నారు దోపిడి దొంగలు. ఇప్పుడు ఉన్నారు కదా దోపిడి దొంగలు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ రూపంలో అది అప్పుడైతే ఏదో దేశానికి మొత్తానికి అయితే ఏ స్టేట్కి వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు దోపిడీ చేసేస్తున్నారు కదా మరి జనాల్ని. అప్పటికి ఇప్పటికీ ఉన్నారమ్మా. కానీ ఆ దేశభక్తులు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ నుంచి మనకి స్వతంత్రం వచ్చింది కదా అన్న భావన ఇప్పుడు ఎవరికీ లేదు అసలు. ఇప్పుడు ఉన్న దేశం మీద భక్తి ఉందా లేదా పక్కన పెడితే, ఇక్కడ ఉండడం కన్నా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండటము చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం చాలా. అదే చాలా తప్పు అసలు. భారతదేశంలో వీళ్ళేదో దోపిడి వాళ్ళు ఉంటే ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి అదృష్టం ఇంకా విదేశాలకు పోతే ఎక్కడ ఉందండి? ఈ దేశంలో ఉన్న ఇప్పుడు మనం చెప్పుకున్న సౌందర్యాలు అన్నీ కూడా ఇవి భారతదేశంలో ఉన్నాయి. అవును. ఇన్ని రకాలుగా వాళ్ళు బాధలు పడి సరే అదిగో అలాంటి ఆ గిన్నె వంటలు చేసి వాళ్ళకి పెట్టేవాళ్ళు. సరే అదే అందుకని వీళ్ళు సరే ఆ తర్వాత వచ్చి తన్నులు తిని కుటుంబాలనంతా వదిలిపెట్టి వెళ్ళిపోయి పాపం ఎన్నో తన్నులు తిని ఎన్నో రకాలుగా ప్రాణాలకి తెగించే ఉద్యమాల్లోకి వెళ్ళి ప్రాణాలు కూడా అర్పించిన వాళ్ళ చరిత్రలు ఎంతమంది ఉన్నారు మనకి మనం చూస్తాను. చాలా బాధ. భారతదేశ చరిత్ర వింటేనేమో బ్రహ్మాండమైన ఆనందం మొగ్గిపోతోంది. వాళ్ళని తలుచుకుంటే మనసు ప్రాణత్యాగాలన్నీ కుంగిపోతోంది. అవును అవును. ఆ రకంగా వాళ్ళు భారతదేశాన్ని ప్రాణాలు అర్పించి దేశభక్తిని నిరూపించుకుని వాళ్ళందరూ మన రాజ్యాన్ని మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. మరి అటువంటి భారత వీరులకి దేశభక్తులకి మనం ఏ రకంగా నీరాజనాలు అర్పించినా రుణం తీరదు. అవునమ్మా అనే చెప్పాలి. నిజం నిజం. అది కాబట్టి అటువంటి దేశభక్తి కలిగిన ఆ మహావీరులందరినీ తలుచుకుని నమస్కారాలు చేసుకుంటూ దీన్ని ఇంతటితో కాదు, వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఎట్లాగంటే దీన్ని ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ కథలు కూడా ఎవరికి తెలియదు. మన దేశంలో వీళ్ళంతా ఇంత బాధపడ్డారని కూడా ఎవరికి తెలియదు. ఎంతమంది ప్రాణాలు అర్పించాలన్నది కూడా ఎవరికి తెలియదు. కాబట్టి వీటన్నిటినీ తెలియజేసే కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా అందరికీ చెప్పి ఒక స్కూళ్ళల్లో మన భారత వీరుల యొక్క కథలన్నీ వాళ్ళకి వినిపిస్తూ అవన్నీ చేస్తూ ఆ రకంగా ఆ ప్రచారం చేసినప్పుడు వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు జెండా వందనం అని మనకు స్వాతంత్రం వచ్చింది, గణతంత్ర దినోత్సవం అని, స్వాతంత్ర దినోత్సవం అని సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాం. అంతే, దేశభక్తి లేదు. అదంతా షోగా ఉన్నది. ఫోటోలు తీయించుకునేందుకు దీనికే తప్ప వాళ్ళ దేశభక్తి ఎక్కడ ఉన్నదండి? ఉంటే ఇట్లా ఉండదు ప్రపంచం. నిజమమ్మా. అవును. కాబట్టి అటువంటి దేశభక్తులందరికీ నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలమ్మా. నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి విషయాలు నిజంగా ఖచ్చితంగా భావితరాల వాళ్ళకి అందిస్తారు.
పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ అందరికీ వాటిపైన అవగాహన ఉండాలని కూడా ఏం లేదు. నిజంగా మా అదృష్టం, మీరైతే మాకు దొరికారు ఇవన్నీ తెలియజేయడానికి అని మేము భావిస్తున్నాం అమ్మ. చాలా సంతోషం నిజంగా. మీరు ఇదంతా మాకు చెప్పడం కోసం మీరు ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో, లేకపోతే మీ చిన్నప్పటి అనుభవాలు జ్ఞాపకాలు ఎన్ని గుర్తు చేసుకొని ఉంటారో తెలుస్తోంది మీరు చెప్పిన విధానాన్ని బట్టే. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. మంచిదండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.